ప్రపంచ డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యంలో అతను అజేయ శక్తి, కరుడుగట్టిన నేరస్తుడు, వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారానికి రారాజు. అమెరికా అతని తలపై $15 మిలియన్ రివార్డు ప్రకటించింది. మెక్సికన్ సైన్యం దశాబ్దాలుగా అతని అంతం కోసం ఎదురు చూసింది. అతనే ఎల్ మెంచో. భయంకరమైన డ్రగ్ లార్డ్ ఇప్పుడు చరిత్రగా మారిపోయాడు. అయితే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పట్టుబడింది ఏవో భారీ యుద్ధ తంత్రాల వల్ల కాదు, కేవలం తన ప్రియురాలి కదలికల వల్ల. అవును, అపారమైన బలగం, అత్యాధునిక ఆయుధాలు ఉన్న ఎల్ మెంచోను ఒక చిన్న పొరపాటు చావుదెబ్బ కొట్టింది. ప్రేమ, నమ్మక ద్రోహం, రక్తపాతం. ఎల్ మెంచో అంతం వెనుక ఉన్నవి ఈ 3 అంశాలే. కరుడుగట్టిన నేరస్తులు కూడా చిన్న చిన్న విషయాల దగ్గర దొరికిపోతుంటారు. ఎల్ మెంచో కూడా అలానే చిక్కాడు. అతడిని పట్టుకోవడానికి సైన్యం ఒక వినూత్న వ్యూహాన్ని రచించింది. ఎల్ మెంచో తన ప్రియురాలిని కలిసేందుకు తపల్పా సమీపంలోని ఒక రహస్య పర్వత ప్రాంతానికి వస్తాడని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఫిబ్రవరి 20న ఎల్ మెంచో గర్ల్ ఫ్రెండ్కు అత్యంత నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని సైన్యం ట్రాక్ చేయడం ప్రారంభించింది. అతని ద్వారా కొన్ని వివరాలు సేకరించింది. ఆమె తన విలాసవంతమైన క్యాబిన్ నుంచి బయటకు రాగానే ఎల్ మెంచో లోపలే ఉన్నాడని నిర్ధారించుకున్న ప్రత్యేక దళాలు మెరుపు దాడికి ప్లాన్ చేశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు వైమానిక దాడులు కాకుండా కేవలం భూతల దళాలను రంగంలోకి దించారు. కానీ డ్రగ్ కార్టెల్ సభ్యులు తక్కువ తినలేదు. సైన్యం చుట్టుముట్టగానే వాళ్లంతా అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో ఎదురుదాడికి దిగారు. దట్టమైన అడవిలో గంటల తరబడి కాల్పులు జరిగాయి. ఈ పోరులో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతని 2 బాడీగార్డ్స్ కూడా చిక్కారు. వాళ్లను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలిస్తుండగానే దారిలోనే 3 మరణించారు. తనకు నమ్మకస్తులైన వ్యక్తిని మెక్సికన్ సైన్యం ట్రాక్ చేస్తుందన్న విషయం ఎల్ మెంచో ప్రియురాలికి తెలీదు. తనకు దగ్గరవాడు కావడంతో ఆమె కొన్ని వివరాలను షేర్ చేసుకుంది. అవే ఎల్ మెంచో అంతానికి ముహూర్తం పెట్టేలా చేశాయి. అమెరికా అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నేరుగా రంగంలోకి దిగిన మెక్సికన్ దళాలు ఎల్ మెంచోను సమాధి చేశాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్ కార్టెల్స్పై కఠినంగా ఉండాలని మెక్సికో పైన ఒత్తిడి పెంచారు. సరిహద్దుల గుండా వస్తున్న ఫెంటానిల్, మెథాంఫెటామైన్ వంటి డ్రగ్స్ను అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో మెక్సికన్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ఎల్ మెంచోను ఖతం చేయడం క్లాడియా ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా మారింది. అయితే ఎల్ మెంచోను మంటుపెట్టిన తర్వాత మెక్సికో భగ్గుమంది. జాలిస్కో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. సీజేఎన్జీ ముఠా సభ్యులు రోడ్లను దిగ్బంధించి బస్సులను, కార్లను తగలబెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు. ఈ హింసాకాండలో కనీసం 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది కార్టెల్ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. గ్వాడలహారా వంటి నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందంటే అమెరికా తన పౌరులను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. 2026 ఫిఫా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న గ్వాడలహారాలో ఈ స్థాయి హింస జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ఎల్ మెంచో మరణంతో డ్రగ్ మాఫియా పూర్తిగా అంతమవుతుందని చెప్పలేం. ఈ కార్టెల్ ఒక ఫ్రాంచైజీ పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. ఒక నాయకుడు పోయినా స్థానిక బాసులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఇతర గ్యాంగులు ఈ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మెక్సికోలో మున్ముందు మరిన్ని ముఠా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. మెక్సికో ప్రభుత్వం తాత్కాలికంగా విజయం సాధించిన డ్రగ్ మహమ్మారిని పూర్తిగా తుడిచిపెట్టడం అంత సులభం కాదు.